హాయ్ వినాయకాలో నెక్స్ట్ పరీక్ష సమయం మళ్ళీ ఆసనం అయిపోయింది. అదేంటో మరి మన పెద్దయ్యని అడిగి కనుక్కుందాం. పెద్దయ్య, చాలా అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. బాగా చాలా కష్టంతో కూడుకున్న సులువైన టాస్క్ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటా. కష్టంతో కూడుకున్న సులువైన టాస్క్ అది అనగా ఏవి? ఎవరికైనా రేష్మి అవకాశం ఇస్తే ఐ లవ్ యూ చెప్పడానికి చాలా మంది రెడీగా ఉంటారు. రేష్మిని ఇంప్రెస్ చేసి ఆవిడతో ఐ లవ్ యూ చెప్పించుకునే టాలెంట్ ఇక్కడ ఎవరికి ఉంది? కమాన్, అది చూడాలి. ఫస్ట్ అనిల్ ఏంటి అంత ఆవేశం? నువ్వేనా? సర్రా. ఓకే, సో మరి మన టాస్క్ మొదలెట్టేద్దాం. భయ్య, స్టేజ్ ఇస్ యువర్స్ కాదు, రష్మి ఇస్ ఆల్ యువర్స్. కుమే నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదు లేదో ఏదో గాను. Feel my love, feel my love, feel my love, feel my love. నా ప్రేమను కోపంగాను. రేష్మి, యాక్చువల్ గా నీకు ఫ్లవర్ ఇద్దాం అనుకున్నాను, కానీ కార్డు ఊడిపోయి కింద పడిపోయింది. ఫ్లవర్ ఇచ్చాను. అది కింద పడింది. ఇది ఓ, నా ప్రేమను గుర్తించి దాని లోపల దోసా రాగాలెందుకే తోటమాలివి నేనా? మరి ఆ కాడేంటే? రేష్మి, యాక్చువల్ గా నీ డ్రెస్ చాలా బాగుంది. అది వేసుకున్నా నువ్వు ఇంకా బాగున్నావు. కటిసి కార్డ్ నీ షో ఎంట్లో చేతిలో వేస్తారు. నేను ఇచ్చిన ఫ్లవర్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. నేను నీ పక్కన ఉంటే ఇంకా బాగున్నది. అంటే ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్. సారీ అనిల్, నీ దగ్గర నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. రాధా వచ్చేస్తున్నా. రాధా వస్తున్నా. షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకడు ఓ పపరపా అని రెగిలిపోతున్నాడు. తెగగించుకుంటున్నాడు. కౌశిక్ బాబు, నేనైనా లే నీ టాలెంట్ ఏంటో ఇప్పుడు చూపించొద్దాం. అరే రే పర్లేదా హెరా యువర్ టైం బేబీ. థ్యాంక్ యూ. కరెక్ట్ క్యాండిడేట్ పంపించారు పెద్దమ్మ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. రష్మి, కమాన్ రష్మి, టెల్ మీ, కమాన్. వాట్? చెప్పు కబాబ్, ఐ లవ్ యూ చెప్పు కబాబ్. మీరు చెప్పేశారు కదా, మళ్ళీ నేనని చెప్పాలి. రష్మి చెప్పు. విష్మి కాదు, రష్మి చెప్పు. రష్మి, హా, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ హియర్. మీరు చేసే ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ అంటానండి, కానీ ఐఎమ్ సారీ. హలో కౌశిక్, డాన్స్ చేసేస్తే ఎవరు ఇంప్రెస్ అవ్వరు, అది గుర్తుపెట్టుకో. మీరు కోపడతారండి, మీరు కోపడతారు ఎందుకు? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకేం బొక్క నెక్స్ట్ టైం అయిపోయింది. ఓకే, మన కౌశిక్ పర్ఫార్మెన్స్ చూసేసాము. రష్మి ఇంప్రెస్ అవ్వలేదు. పెద్దమ్మ బెటర్, కొంచెం వైఫై బెటర్ కనెక్టివిటీ ఉన్నా. నాకెందుకో డెఫినెట్ గా రవికిరణ్ అయితే మెప్పించగలడు అనిపిస్తుంది. ఓకే, సో మరి రవికిరణ్ భయ్యా గట్టిగా చప్పట్లు రవికిరణ్ గారికి. నీకు తెలుగు అర్థం కాకపోయినా నా తెలుగుని తెలివిగా చెప్పాలనుకున్నాను, అందుకే నీకు ట్రాన్స్లేటర్ పెట్టుకుంటానబ్బా.
ఇంతమంది లేదే. ఓహో రాసి తీసుకొచ్చాను. రష్మి, 2 అక్షరాల ప్రపంచం నువ్వు, అందుకే ఆ ప్రపంచంలో నాకు చిన్న చోటు ఇవ్వు. 1,00,000 గులాబీల పరిమళం నీ నవ్వు, అందుకే నాకు కొంచెం అప్ ఇవ్వు. రష్మి, డోంట్ మిస్ మీ. ఎందుకంటే నా జీవితం ఒలింపిక్స్ అయితే అందులో నేను గెలిచే గోల్డ్ మెడల్ నువ్వు. నా జీవితం 500 పేజెస్ టెక్స్ట్ బుక్ అయితే అందులో నేను చదివే ప్రతి పేజీ నువ్వు. రష్మి, ప్లీజ్ లవ్ మీ. ఎందుకంటే నా జీవితానికి యూజర్ నేమ్ నువ్వు, దాని పాస్వర్డ్ నీ చిరునవ్వు. ఓకే బాయ్ దా బావా. నందు వాట్ ఇస్ దిస్ నందు ఇవన్నీ చూసేసాను నందు, ఏదైనా కొత్తగా కావాలాగా అంటుంది. కమాన్ రష్మి ఫీలింగ్ చెప్పరా సింపుల్ గా. రష్మి ఫీలింగ్ ఎవరు వచ్చినా లాస్ట్ లో అంతకు మించి. నాకు తెలిసి డెఫినెట్ గా ఈ టాస్క్ లో విన్ అయ్యే ఒకే ఒక అందగాడు నాకు తెలిసి మగాడు ఎవరు? 101 జిల్లాలకి అందగాడు, వెలేసిన అందగాడు, వెలేసిన అందగాడట మిస్టర్ పి. ఒకే ఒక సుందరా వీరుడు నాన్సద్దు సగుణ First of all, I would thanks to respected Peddaya, my glamorous, beauty, marvelous, my Peddamaki. Give him a big round of applause, both of you. First of all, నేను చాలా sad position లో ఉన్నాను. Why? Because you know, 3 people are coming in this stage. They are all upset. నేను అందగాన్ని, ఎందుకంటే చర్మం మందం అక్కడ వచ్చింది నాకు అందం. మేడం ఒకసారి మీరు రావాలి ప్లీజ్. యమునా మేడం గారు రావాలి. ఎందుకు ఇచ్చానని అడగరేం. మీరు ఒక మాట అన్నారు అక్కడి నుంచి, ఆడవాళ్ళు పడరు అన్నారా లేదా? పడరు, మనం పడగొట్టాలి, అది మన టాలెంట్. ఏం పెద్దయ్యా వాట్ యు సే? ఎంతమంది ఇతను ఏంటంటే పూర్వ జన్మలో శ్రీకృష్ణుడికి అసిస్టెంట్ అయి ఉంటాడు.
మొత్తం గుడ్లన్నీ తీసుకుపోతాడు. నాకు చాలా ఆనందం ఏంటంటే నా అభిమాన నటి యమున గారు ఒక మంచి మాట అన్నారు. అలా ఉండాలి మేడం. ఐ లవ్ యూ. ప్రేమించడంలో తప్పు లేదండి. అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా. శ్రీ రవి గారి లాగా నేను పేపర్ రాసుకోను. నా అంతటి నేను చదవగలను. ప్రపంచాన్ని చదివాను. ఆఫ్టర్ ఆల్ మీరంతా ఇలా తిరుగు. కలువరేకులు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ. ఒక్కటి లేదు అక్కడ. థ్యాంక్ యూ శ్రీ. చాలా మంది వచ్చి వెనక నుంచి పాటలేస్తే లిప్ మూమెంట్ ఇచ్చారు. ఐఎమ్ నాట్. దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్. లైవ్ మ్యూజిక్. కమ్ ఆన్ గోయింగ్. అటు విడి 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 కడయిడి కొడి ఎడజో వికేడు కడి విడి కిడి కిడి కుడు వెడ కడకిడి కో విడికేడు అడక్కడి ముడి విడియేడి ఉడిత్తడి కడయలలి కడై కడై తుడై కడై కడయిడై కడయిడై. ఓకే. నబో 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 నబరి గదులు ఎత్తుకొలుసులు నబో నబో నబరి గదులు ఎత్తుకొలుసులు ముక్కు పుడకలు నడుము సన్న నాగలి ఎవులెరిగిన భాగవతము అబ్బో అబ్బో కింద కుట్టో లైట్ వేసుకో లైట్ ఆడుకో లైట్ వేసుకో లైట్ ఆడుకో అది తప్ప అది తప్ప గడగడ గడ 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 తడిగిడి బిడి బుడి ఎయ్యలప్ప బుడి గట గడగడ గిడి విడి 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 తుడు బుడు బుడు మరి మిడి మిడి పోంబలప్ప చెప్పయ్యప్ప. నన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ బంగారు గొలుసునిచ్చారు. వారికి మా ఆర్కెస్ట్రా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పారావు గారు, ఇప్పుడు నేనేం చెప్పాలో నాకు చెప్పు. ఇక్కడ మీకు ఒక టాస్క్ కోసం పంపించారు కదా, యా. మీరు దేనికి వచ్చారు, ఏం చేస్తున్నారు? అందరికి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారు. అది నా ప్రేమ. ఇక్కడ నేనేం చేయాలో చెప్పు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాతి జంట, రంగనా కౌరత్ వీళ్ళు రాత్రి 12 గంటల నా దగ్గర ఉన్నారు. బాబాయ్ రంగనా కౌరత్ కాదు, హీరోయిన్లు బాంబే నుంచి వచ్చి మా ఇంటి దగ్గర ఉంటారు. అప్పారావు గారు, మీ ఏజ్ కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. Sorry రా. తగిలిందా? అప్పారావు గారు, కాన్సంట్రేట్. మీ ఏజ్ కి నేను రెస్పెక్ట్ డోంట్ సే మై ఏజ్. కాదు, మీ ఏజ్ కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, కానీ టూ మచ్. మీకు ఒక టాస్క్ కోసం పిలిచారు, అది చేయాలి కదా. నేను ఇప్పుడు ఏం చెప్పాలరా? అరే నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు టెల్ వాట్ ఐ కెన్ డు. అరే యు హావ్ టు సే దట్ యు లవ్ మీ. ఏ పెద్దయ్య, పెద్దమ్మ, ఏమన్నావు చెప్పరా? ఏమన్నావు? ఒక్క నిమిషం రా. ఏమన్నావురా? మాట రాదు. ఎందుకంటే నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి. అరుణ గారు ఇచ్చిన కల్పన గారు ఇచ్చిన ఈ పువ్వు ఆల్రెడీ నేను తెచ్చిన ఈ పువ్వు. ఇప్పుడు చెప్పరా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వర్డ్. ఓకే, టాస్క్ పూర్తయింది. నందు ప్లీజ్ కమ్. నో, అగైన్ యు సెడ్ నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు. మీరు మీ ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేయకపోతే మమ్మల్ని చేయమంటారు. ఎలాంటి? ఓకే అప్పారావు గారు. గారొద్దు, నాకు అప్పు అని చాలు. ఐఎమ్ హ్యాండ్సమ్. గారు ఇంకా చాలా టైం ఉంది. నాకెంత మొన్నే 18 వెళ్ళి 17 వచ్చాయి. 35 years బ్యాక్. ఓకే అప్పారావు గారు, అప్పు అని పిల్లరా. నా వల్ల కాదు.
ఓకే బాబాయ్. పెద్ద అయినా టాస్క్ పూర్తి అయ్యింది. ఓకే, నా నోట్ నుంచి వచ్చేసింది. మనం ఎప్పుడు వెళ్తున్నాం ఫైటింగ్ కి? నేను టాస్ గెలిచానే లేదో పెద్దమ్మ పెద్దయ్య చెప్పండి. బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్. నో మా పెద్దమ్మ మాట్లాడుతుంది. అబ్బా అబ్సల్యూట్లీ Wow, విన్నర్ ఆఫ్ ద డే. బాయ్ అప్పి గారు. గారు అన్నకరా. ఓహో